ఈరోజు మనం మన రైతుల జీవితాలను, మన వ్యవసాయ భవిష్యత్తును మార్చగల ఒక చట్టం గురించి లోతుగా చర్చిద్దాం. ప్రభుత్వం దాదాపు 60 ఏళ్ల నాటి పాత విత్తన చట్టాన్ని పక్కన పెట్టి దాని స్థానంలో ఒక కొత్త, శక్తివంతమైన విత్తన బిల్లును తీసుకురావాలని చూస్తోంది. అవును, మన దగ్గరున్న ఒక వార్తా కథనం దీని గురించి వివరిస్తోంది. ఇది కేవలం ఒక పాత చట్టాన్ని మార్చడం కాదు, ఇది భారత విత్తన మార్కెట్ యొక్క రూపురేఖల్ని మార్చే ప్రయత్నమన్నమాట. అసలు ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ మార్పు ఎందుకు అవసరం? ఈ కొత్త ప్రతిపాదనలు రైతులకు నిజంగా రక్షణ కల్పిస్తాయా, లేక కొత్త సవాళ్లను సృష్టిస్తాయా అనే కోణంలో మనం విశ్లేషిద్దాం. సరే, అయితే దీన్ని విడమర్చి చూద్దాం. ఈ చర్చ ముఖ్య ఉద్దేశ్యం ఈ బిల్లులోని నియమాలను అర్థం చేసుకోవడమే కాదు, వాటి వెనుక ఉన్న ఆలోచనను, అవి మన వ్యవసాయ రంగంలో తీసుకురాబోయే పెద్ద మార్పును గ్రహించడం. మొదలు పెడదాం. అసలు 1966 నాటి ఆ పాత చట్టంలో ఉన్న సమస్య ఏంటి? అది ఎందుకు ఫెయిల్ అయింది? అక్కడే అసలు కథ ఉంది. 1966లో ఆ చట్టం వచ్చినప్పుడు మన దేశ పరిస్థితులు వేరు. హరిత విప్లవం అప్పుడప్పుడే మొదలవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు విత్తనాలను అభివృద్ధి చేసి రైతులకు అందించేవి. అప్పుడు ప్రైవేట్ కంపెనీల పాత్ర చాలా తక్కువ. అందుకే ఆ చట్టంలో విత్తనాలను అమ్మకానికి ముందు ప్రభుత్వంతో నమోదు, అంటే రిజిస్ట్రేషన్ చేయించడమనేది ఒక ఐచ్ఛికం, వాలంటరీ అన్నమాట, తప్పనిసరి కాదు. ఒక్క నిమిషం. అంటే అది కంపెనీ ఇష్టం మీద ఆధారపడి ఉండేదా? నమోదు చేయించకుండానే విత్తనాలను నేరుగా మార్కెట్లో అమ్మేవచ్చా? ఖచ్చితంగా. అదే అతిపెద్ద లొసుగు. ఒక కంపెనీకి ఇష్టమైతే నమోదు చేయించవచ్చు, లేదంటే లేదు. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో అమ్మే విత్తనాల నాణ్యతపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టు ఉండేది కాదు. ఇదొక రకంగా చెప్పాలంటే నమ్మకం మీద నడిచే బండిలాంటిది. మంచి కంపెనీలు మంచి విత్తనాలమ్మేవి, కానీ ఆ పేరుతో మోసం చేసేవాళ్లకు కూడా అడ్డు అదుపు లేకుండా పోయింది. అంటే ఒక రైతు మార్కెట్కి వెళ్ళి ఒక విత్తన ప్యాకెట్ కొంటే దానిమీద రాసున్నదానికి లోపలున్నదానికి సంబంధం ఉంటుందన్న గ్యారంటీ లేదన్నమాట. ఉదాహరణకు అధిక దిగుబడినిచ్చే వంగడం అని కొంటే లోపల ఏదో నాసిరకం విత్తనాలుండొచ్చు. సరిగ్గా అదే జరిగింది. ఎన్నో సందర్భాల్లో రైతులు సర్వస్వం కోల్పోయారు. ఊహించుకోండి, ఒక రైతు అప్పు చేసి ఎకరం పొలంలో మిరప విత్తనాలు వేశాడు. ప్యాకెట్ మీద అధిక కారం, అధిక దిగుబడి అని ఉంది. తీరా పంట చేతికొచ్చేసరికి కాయలు సరిగ్గా రాలేదు, వచ్చిన వాటికి కారం లేదు, మార్కెట్లో రేటు లేదు. అతని పెట్టుబడి, శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే. అతను ఫిర్యాదు చేద్దామంటే ఆ విత్తనానికి అధికారిక నమోదు లేదు. ఎవర్ని బాధ్యులను చెయ్యాలో తెలియని ఒక నిస్సహాయ పరిస్థితి. ఇది వింటుంటేనే చాలా దారుణంగా ఉంది. అంటే పాత చట్టం రైతును కాపాడటంలో పూర్తిగా విఫలమైంది. సరే, ఇప్పుడు కొత్త బిల్లు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని చూస్తోంది. ఇందులో ఉన్న గేమ్ చేంజింగ్ ప్రతిపాదన ఏమిటి? అతి పెద్ద మూలస్తంభం లాంటి మార్పు తప్పనిసరి నమోదు. ఇకపై భారతదేశంలో వాణిజ్యపరంగా ఏ విత్తనాన్ని అమ్మాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా, ఎగుమతి చేయాలన్నా దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ సెంట్రల్ సీడ్ కమిటీ దగ్గర నమోదు చేయించి తీరాలి. స్వచ్ఛందం అనే పదానికిక్కడ చోటులేదు. ఓకే, నమోదు తప్పనిసరి చేశారు. ఈ నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది? కేవలం పేరు, వివరాలివ్వడమేనా, లేక అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఇది కేవలం ఫారం నింపడం లాంటిది కాదు. ఇదొక కఠినమైన శాస్త్రీయ పరీక్ష. ఒక కంపెనీ తమ కొత్త విత్తనాన్ని నమోదు చేయాలనుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన ప్రయోగశాలలలో దాని పనితీరును నిరూపించుకోవాలి. ప్రధానంగా కొన్ని కీలక అంశాలను పరీక్షిస్తారు. మొదటది అంకురోత్పత్తి శాతం, జర్మినేషన్ రేట్ అంటాం కదా, అంటే వేసిన 100 విత్తనాలలో ఎన్ని మొలకెత్తుతున్నాయి అని. రెండవది భౌతిక స్వచ్ఛత, ఫిజికల్ ప్యూరిటీ, అంటే విత్తనాలతో పాటు మట్టి, చెత్తాచెదారం లాంటివి లేకుండా ఎంత శుభ్రంగా ఉన్నాయి అనేది. మరి జన్యు స్వచ్ఛత, జెనెటిక్ ప్యూరిటీ గురించి కూడా ప్రస్తావించారు గదా, అదంటేంటి? కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. జన్యు స్వచ్ఛత అంటే చాలా సులభం. మనమొక మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే రావాలి, జామ చెట్టు రాకూడదు కదా. అలాగే మనం సోనామసూరి రకం వరి విత్తనం వేస్తే పొలమంతా అదే రకం పంట రావాలి, మధ్యలో వేరే రకం కలుపు మొక్కలు రాకూడదు. ఆ హామీ ఇవ్వడమే జన్యు స్వచ్ఛత. ఈ పరీక్షలన్నింటిలో పాసైతేనే ఆ విత్తనానికి మార్కెట్లో అమ్ముకోవడానికి లైసెన్స్ ఇస్తారు. సరే, ఈ నమోదు ప్రక్రియ కంపెనీలకు ఒక పెద్ద తలనొక్కిలా అనిపిస్తోంది. ఇంత కష్టపడితే చివరికి పొలంలో ఉన్న రైతుకందే అసలు ప్రయోజనమేంటి? అతని జీవితంలో ఏం మారుతుంది? రైతు జీవితంలో చాలా పెద్ద మార్పొస్తోంది. ఇకపై అతను కొనే ప్రతి విత్తన ప్యాకెట్ వెనుక ప్రభుత్వ హామీ ఉంటుంది.
ప్యాకెట్ మీద చెప్పిన లక్షణాలు లోపల ఉన్న విత్తనానికి ఖచ్చితంగా ఉంటాయి. దీనివల్ల నకిలీ విత్తనాల బెడద 90% వరకు తగ్గిపోతుంది. మార్కెట్లో పారదర్శకత వస్తుంది. ఏ విత్తనం ఏ కంపెనీది, దాని పనితీరు ఎలా ఉంటుంది అనే సమాచారం రైతుకు అందుబాటులో ఉంటుంది. ఇది రైతుకొక పెద్ద ధైర్యాన్నిస్తుంది. ఇది వాణిజ్య కంపెనీలకు, పెద్ద ఎత్తున విత్తనాలు కొనే రైతులకు బాగానే ఉంది. కాని మన దేశంలో తరతరాలుగా సొంత విత్తనాలను దాచుకుని వాటిని పక్క రైతులకు అమ్ముకునే లేదా విత్తన మార్పిడి చేసుకునే చిన్న రైతులు ఎంతోమంది ఉన్నారు. వారి పరిస్థితేంటి? వారు కూడా ఈ క్లిష్టమైన నమోదు ప్రక్రియను పాటించాలా? అది వారికి పెనుభారం కాదు కదా. ఇది చాలా కీలకమైన సున్నితమైన ప్రశ్న. ఈ బిల్లు రూపకర్తలు ఈ విషయాన్ని లోతుగా ఆలోచించారు. అందుకే ఈ బిల్లులో రైతులకొక ముఖ్యమైన మినహాయింపిచ్చారు. రైతులు తమ సొంత విత్తనాలను ఎలాంటి బ్రాండ్ పేరు లేకుండా, ప్యాకింగ్ చెయ్యకుండా యథావిధిగా ఒకరికొకరు అమ్ముకోవచ్చు, మార్పిడి చేసుకోవచ్చు. ఈ తప్పనిసరి నమోదు నియమాలు వారికి వర్తించవు. అంటే మన గ్రామాల్లో జరిగే సాంప్రదాయ విత్తన మార్పిడి పద్ధతులకు ఎలాంటి ఆటంకం ఉండదన్నమాట. ఇది నిజంగా ఉపశమనం కలిగించే విషయం. కానీ ఈ మినహాయింపును దుర్వినియోగం చేసే అవకాశం లేదా? బ్రాండెడ్ కాదు కాబట్టి ఒక పెద్ద వ్యాపారి చిన్న రైతుల పేరుతో పెద్ద మొత్తంలో నాసిరకం విత్తనాలను మార్కెట్లోకి వదల్లేడా? మంచి పాయింట్ లేవనెత్తారు. ఇది ఆచరణలో ఎదురయ్యే ఒక సవాలు. చట్టం ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. రైతు తన అవసరానికి మించి పండిన విత్తనాన్ని పక్క రైతుకు అమ్ముకోవడం వేరు. దాన్నే ఒక వ్యాపారంగా మార్చి పెద్ద ఎత్తున ప్యాకెట్ల రూపంలో అమ్మడం వేరు. ఎవరైనా ఈ మినహాయింపును అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తే వారు చట్టం కిందకు వస్తారు. అయితే క్షేత్రస్థాయిలో దీన్ని పర్యవేక్షించడం అధికారులకు ఒక సవాలుగా మారే అవకాశముంది. ఇది నియంత్రణకు, సంప్రదాయానికి మధ్య ఒక సున్నితమైన గీతలాంటిది. సరే, నియమాలు పెట్టారు, మినహాయింపులిచ్చారు. కానీ వీటిని ఉల్లంఘిస్తే? పాత చట్టంలో శిక్షలు నామమాత్రంగా ఉండేవనన్నారు. మరి ఈ కొత్త బిల్లులో శిక్షలు ఎలా ఉన్నాయి? కంపెనీలను భయపెట్టే స్థాయిలో ఉన్నాయా? ఖచ్చితంగా. పాత చట్టంలో జరిమానా కేవలం కొన్ని వందల రూపాయలుండేది. అందుకే కంపెనీలు భయపడేవి కావు. కానీ ఈ కొత్త బిల్లులో శిక్షలను చాలా కఠినతరం చేశారు. ఎవరైనా నమోదు చేయని విత్తనాలను అమ్మినా లేదా తప్పుడు సమాచారంతో అంటే మిస్బ్రాండెడ్ విత్తనాలను విక్రయించినా, ప్యాకెట్ మీద ఒకటి చెప్పి లోపల నాసిరకం విత్తనాలను అమ్మినా వారికి మొదటిసారి తప్పు చేస్తే 5 లక్షల వరకు జరిమానా, రెండోసారి అదే తప్పు చేస్తే జైలు శిక్షతో పాటు 10 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదన ఉంది. అంటే ఇప్పుడు కంపెనీలకు ఇది తేలికైన విషయం కాదు. చట్టపరమైన చిక్కులు చాలా తీవ్రంగా ఉంటాయి. అవును. అంతకంటే ముఖ్యంగా ఈ బిల్లు రైతు చేతికి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇస్తోంది. అదే నష్టపరిహారం పొందే హక్కు. ఒకవేళ రైతుకున్న విత్తనం నాణ్యంగా లేకపోవడం వల్ల పంట నష్టపోతే అతను ఆ నష్టానికి పరిహారం కోరవచ్చు. ఇది వినడానికి చాలా బాగుంది. కాని ఆచరణలో ఎలా పనిచేస్తుంది? నష్టపరిహారాన్ని ఎవరు చెల్లిస్తారు? ఒక చిన్న రైతు ఒక పెద్ద బహుళజాతి విత్తన కంపెనీపై ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందడం ఎంతవరకు సులభం? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఈ బిల్లు ప్రకారం నష్టపరిహారాన్ని విత్తన ఉత్పత్తిదారుడు, పంపిణీదారుడు, డీలర్ లేదా అమ్మకందారుడు, ఆ గొలుసులో ఎవరు బాధ్యులైతే వారు చెల్లించాల్సి ఉంటుంది. రైతు స్థానిక వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. వారు విచారణ జరిపి నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇప్పించేలా చూస్తారు. అంతేకాదు, రైతులకు మరో అదనపు రక్షణ కూడా ఉంది. వారు వినియోగదారుల రక్షణ చట్టం అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. అంటే ఒక ఉత్పత్తి కొని మోసపోయిన వినియోగదారుడికి ఎలాంటి హక్కులుంటాయో, విత్తనం కొని నష్టపోయిన రైతుక్కూడా అలాంటి హక్కులుంటాయన్నమాట. అవును. అయితే మీరు అడిగినట్లుగా ఆచరణలో సవాళ్లుంటాయి. ఒక పెద్ద కంపెనీకి బలమైన న్యాయవాదులుంటారు. ప్రక్రియ ఆలస్యం కావచ్చు. కానీ చట్టపరంగా రైతుకు ఒక హక్కును కల్పించడం అనేది మొదటి, అతి పెద్ద అడుగు. ఇది కంపెనీలలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. రైతును మోసం చేస్తే పరిహారం చెల్లించాల్సి వస్తుంది అనే భయం వారిని తప్పు చేయకుండా నిరోధిస్తుంది. దేశీయ మార్కెట్లో జవాబుదారీతనం పెంచడం ఒక ఎత్తైతే, మన రైతులు అనేక పంటల కోసం విదేశీ విత్తనాలపై కూడా ఆధారపడతారు కదా. మరి ఈ గ్లోబల్ మార్కెట్లో మనల్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? ఈ బిల్లు ఆ దిశగా ఏమైనా ఆలోచించిందా? తప్పకుండా ఆలోచించింది. ఈ బిల్లు కేవలం దేశీయ మార్కెట్కే పరిమితం కాదు.
ఇది విత్తనాల దిగుమతి, ఎగుమతులపైన స్పష్టమైన నియమాలను పెడుతోంది. భారతదేశంలో అమ్మడానికి, విదేశాల నుండి దిగుమతి చేసుకునే ప్రతి విత్తనం కూడా ఇక్కడి తప్పనిసరి నమోదు ప్రక్రియను పూర్తి చెయ్యాలి. అంతేకాదు, అది మన దేశంలో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించుకోవాలి. అంటే విదేశీ కంపెనీలు కూడా మన చట్టాలను, మన ప్రమాణాలను గౌరవించాల్సిందే. వారికి ఎలాంటి మినహాయింపులుండవు. ఏమాత్రం ఉండవు. నిజానికి దిగుమతులపై నియంత్రణ ఇంకా కఠినంగా ఉంటుంది. కేవలం నాణ్యతే కాదు, బయోసేఫ్టీ కోణంలో కూడా వాటిని పరీక్షిస్తారు. అంటే ఆ విత్తనాలతో పాటు మన దేశంలో లేని కొత్త రకం పురుగులు, తెగుళ్ళు లేదా ప్రమాదకరమైన కలుపు మొక్కల విత్తనాలు దేశంలోకి ప్రవేశించే ప్రమాదముందా అని తనిఖీ చేస్తారు. దీన్ని ఫైటోసానిటరీ తనిఖీ అంటారు. అన్ని పరీక్షల్లో నెగ్గిన తర్వాతే వాటిని దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తారు. దీనివల్ల మన దేశ వ్యవసాయ రంగానికి, మన జీవ వైవిధ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒకసారి ఏదైనా కొత్త తెగులు దేశంలోకి వస్తే దాన్ని నిర్మూలించడం దాదాపు అసాధ్యం. అది మన దేశీయ పంటలను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ నియంత్రణ మన ఆహార భద్రతకు, మన పర్యావరణ సమతుల్యతకు చాలా అవసరం. ఎగుమతుల విషయంలో కూడా మనం పంపే విత్తనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం వల్ల ప్రపంచ మార్కెట్లో భారత విత్తన పరిశ్రమకు మంచి పేరు, విశ్వసనీయత లభిస్తాయి. మొత్తం మీద ఈ చర్చను పరిశీలిస్తే ఈ బిల్లు కేవలం నాణ్యతను నియంత్రించడం మాత్రమే కాదనిపిస్తోంది. ఇది భారత విత్తన మార్కెట్ను ఒక అనధికారిక, నమ్మకంపై ఆధారపడిన వ్యవస్థ నుండి అధికారిక, నియంత్రిత, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థగా మార్చే ఒక పెద్ద ప్రయత్నంలా కనిపిస్తోంది. సారాంశమదే, ఇది ఒక వ్యవస్థాగతమైన మార్పు. తప్పనిసరి నమోదు, కఠినమైన జరిమానాలు మరియు రైతుకు నష్టపరిహార యంత్రాంగం, ఈ 3 స్తంభాలపై ఈ కొత్త వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఇది రైతులకు రక్షణ కవచంలా నిలుస్తూనే విత్తన పరిశ్రమలో నిజాయితీగా వ్యాపారం చేసే కంపెనీలను ప్రోత్సహిస్తుంది. ఇది విత్తన రంగంలో ఒక నూతన శకానికి నాంది పలకగలదు. అయితే ఈ చర్చ నుండి శ్రోతలో ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలేద్దాం. విత్తన నాణ్యతను పెంచి రైతు ప్రయోజనాలను కాపాడటానికి కఠినమైన నియంత్రణ అవసరమే. కాని ఈ అధికారిక నమోదు ప్రక్రియలు, నియమాలు దీర్ఘకాలంలో విత్తన వైవిధ్యంపై, అంటే సీడ్ డైవర్సిటీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? పెద్ద కంపెనీలు మాత్రమే ఈ కఠినమైన నమోదు ప్రక్రియలను పూర్తి చేయగలిగితే మార్కెట్ కొన్ని పెద్ద కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదముందా? దీనివల్ల తరతరాలుగా రైతులు కాపాడుకుంటూ వస్తున్న వేలాది దేశీయ, సాంప్రదాయ విత్తన రకాలు క్రమంగా కనుమరుగయ్యే అవకాశముందా? నియంత్రణకు, జీవ వైవిధ్య పరిరక్షణకు మధ్య సరైన సమతుల్యతను మనం ఎలా సాధించగలం?